తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్ధ్యైనం భజతి భసితో ధూళన విధిం. అంటే అమ్మా మరి ఈవిడ ముగ్గురిని అపాయింట్ చేసుకుంది కదా, బ్రహ్మ విష్ణు శివుళ్ళని పెట్టుకుంది ఆవిడ. అయితే బ్రహ్మదేవుడు అన్నట్ట, అమ్మా నాకు బాగానే చెప్పావు నువ్వు సృష్టి చేయమని, ఎలా చేయాలో నాకు తెలియట్లేదమ్మా అన్నట్ట. అన్నప్పుడు అమ్మ అందిట తన ఆ కాలి కంటిన ఒక ధూళి కణాన్ని ఇచ్చిందిట, చిన్నది ఒక రేణువుని ఇచ్చిందిట. ఇచ్చి ఇగో తీసుకోపో నీకు తెలుస్తుంది అందిట. ఆవిడేం చెప్పలేదు, తన పాదధూళిలో ఒక రేణువుని ఇచ్చిందిట. ఇసుక రేణువు అంటాం చూడండి, అది మన చేతికి కూడా చిక్కదు, అలాంటి రేణువు ఆయనకి ఇచ్చేసిందిట. తీసుకోపో అందిట, నీకు అన్నీ తెలుస్తాయని. అది ఆయనకు అన్ని రహస్యాలు తెలిసిపోయాట. సో ఆయన సృష్టి చేసేసాట. ఇక విష్ణుమూర్తికి రక్షణ భారాన్ని ఇచ్చింది కదా ఆవిడ. ఆవిడ యొక్క ఈ పాదధూళే ఈ భూమిట. ఈ భూమిని ఆయన మోస్తున్నాడు అంటున్నాం కదా, రక్షణ చేసే వ్యవస్థ అయింది కదా. భూమి అటు ఇటు పడిపోకుండా, అంటే ఆ సముద్రంలోకి ఇదవ్వకుండా వరాహావతారం ఎత్తే కదా ఆయన చేశాడు. కాబట్టి రక్షణ భారం అయింది కదా. ఆయన 1000 తలలతో మోయాల్సి వచ్చింది. అంటే ఆ ధూళికణాన్ని బ్రహ్మదేవుడేమో చక్కగా సృష్టి చేసేస్తే ఈయనేమో 1000 తలలతోటి ఆయన మోయగలుగు, అంటే అంత బరువు ఉంది. అంటే అసలు ఎలాగా అమ్మ యొక్క అంటే ఆ పాదాలకి విలువండి ఇంకెక్కడా లేదు. కేవలం పాదాలు మనని రక్షించేస్తాయి, అన్ని కోరికలు తీర్చేస్తాయి. దానికన్నా అంటే ఇక్కడ మనం కేవలం పాదాలే అంటే పాదాలకిన ధూళి కూడా అంత ఉంది. పాదాల కంటిన ధూళికి కూడా అంత శక్తి ఉంది చూడండి. మరి అంటే అమ్మ పాదాలకే కాదు, కేవలం అమ్మ పాదాల కంటిన ఆ ధూళి రేణువులకి కణువులకు కూడా అంత ఉందన్నమాట. దాన్ని శివుడు ఏం చేశాట, శుభ్రంగా ఒంటికి పూసేసుకున్నట్ట, భస్మధారణ చేశాట. ఎందుకు, తర్వాత ఆయనే కదా అన్ని ఇది చేయాల్సింది, తనలో లీనం చేసుకోవాల్సిన సృష్టిని ఇది పరిసమాప్తం చేయాల్సింది ఎవరు, మళ్ళీ శివుడేట. ఆయన తన ఒంటికి పూసుకున్నట్ట. అంటే ఆ యొక్క ధూళికణాన్ని అది మనం ఏదో పాదాలు అంటిందంటే మనం ఏమైనా దాన్ని తలకి రాసుకుంటామేంటండి, ఎవరిదైనా సరే కాదు కదా. కానీ శివుడు ఏం చేశాట, ఆ ధూళికణాన్ని తన ఒంటికే రాసేసుకున్నట్ట. అంటే అంత పవిత్రము అమ్మ యొక్క పాదాలే కాకుండా పాదాల కంటిన ధూళి రేణువులు కూడా అంత పవిత్రములు, వాటికి అంత శక్తి ఉంది అని చెప్పడానికి మనకి చెప్పారు చూడండి. అంటే సాక్షాత్ శంకరాచార్య వారండి, లేదా శివుడే రాశాడా, అమ్మే ఇచ్చిందా, ఏదైనా సరే ఎక్కడి నుంచి మొదలెట్టారు, పాదాల నుంచి మొదలెట్టారు. మొదట ఏం చెప్పారు, అమ్మకి అయ్యకి తేడా లేదు, వాళ్ళిద్దరు ఒకటే. అమ్మ నీకు కేవలం నమస్కారం అంటే ఈ స్తోత్రం చదవాలన్నా అంతో ఇంత పుణ్యం ఉండాలమ్మా, ఆ పుణ్యమే లేకపోతే ఈ స్తోత్రాన్ని మేము ఎలా చదవగలుగుతాం, ఎలా నిన్ను భావించగలుగుతాము. అమ్మ అనుగ్రహం లేనిదే మనం భావించను లేము, అర్థాలు స్ఫురించను లేవు. అంటే ఈ ఒక్కొక్క అర్థము ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్క అర్థస్ఫురణ ఎలా వస్తుంది అంటే అది అమ్మ అనుగ్రహం వల్లే వస్తుంది తప్ప ఇక్కడ సొంతంగా ఏం లేదు. అందుకనే మనము వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, స్ఫురణ పెరుగుతూ ఉంటుంది. అమ్మ మనకి స్ఫురణ శక్తిని పెంచుతూ ఉంటుంది. ఒకసారి అర్థమవుతుంది, రెండోసారికి ఇంకో అర్థాన్ని స్ఫురింపజేస్తుంది, అంటే దానికన్నా ఉన్నతమైన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది అమ్మ. అందుకని అమ్మ విషయాలు కానీ, అమ్మ చరిత్రలు కానీ, అమ్మ లీలలు కానీ మనం పదే పదే వింటూ ఉండాలి. ఇవేవి లౌకికానికి అడ్డము రావు. లౌకికంది అది జరిగేది జరుగుతూనే ఉంటుంది. రమణ మహర్షిది మర్చిపోకూడదు, ఏది జరగాలో అది జరుగుతుంది. నీ ప్రయత్నం ఉన్నా ప్రయత్నం లేకపోయినా అన్నాడు. లేకపోయినా జరిగినప్పుడు ఎందుకయ్యా ప్రయత్నం అన్నాడు. బస్సులో కూర్చుని మనం బస్సుతో పాటు నడుస్తామేంటండి, బస్సు వెళ్తుంటే మనం హాయి కూర్చుంటాం మన గమ్యస్థానం వచ్చే వరకు. ఇది అంతే అన్నాడు ఆయన. నువ్వు చేసినా చేయకపోయినా జరిగినప్పుడు నువ్వు ఎందుకయ్యా కష్టపడతావో, హ్యాపీగా కూర్చొని మన అమ్మవారి గురించి వినుకుందాం.
హాయిగా గ్రూపులు పెట్టుకున్నాం, తలా ఓ గ్రూప్ పెట్టుకుని అమ్మవారి గురించి అయ్యగారి గురించి వరుసగా నేర్చుకున్నాం అనుకో, మిగతా దాని గురించి అన్నీ అమ్మ చూస్తుంది. అప్పుడు పాపం వీడు ఎంతసేపు నాతోటే మునగానం తేలాన ఉంటున్నాడు, కాబట్టి వీడికి డిస్టర్బెన్స్ లేకుండా నేను చెయ్యాలని చెప్పి అమ్మ ఏం చేస్తుంది, అప్పుడు మన లౌకిక విషయాలన్నింటిలో ఆవిడ దూరిపోయి బ్రహ్మాండంగా చేస్తుంది. అప్పుడు చాలా బాగుంది కదా. శుభం భూయాత్. అందరూ చక్కగా శ్రద్ధగా నేర్చుకోండి. ఏదన్నా మీకు ఎక్కడన్నా ప్రొనౌన్సియేషన్ కానీ ఏదైనా సరే అనుమానం వచ్చినప్పుడు ఒకసారి అడగండి, తప్పు లేదు అడగటంలో, మొహమాట పడకండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, సాధన విషయంలో మనం సంశయం పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము, నేర్చుకోలేము. కాబట్టి ఆయన భగవద్గీతలో చెప్పింది మర్చిపోకూడదు ఎప్పుడు, సంశయాత్మక వినశ్యతి అన్నాడు ఆయన. ఒట్టి నశ్యతి అనలేదు, వినశ్యతి అన్నారు. కాబట్టి చాలా జాగరూకతతో మనం అన్నీ నేర్చుకుని ముందుకు వెళదాం. సరేనా. శుభం భూయాత్.